వార్ 2 2 అవర్స్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అస్సలు స్పాయిలర్స్ ఉండవు ఈ రివ్యూలో. ఒకవేళ మీకు స్పాయిలర్స్ అనిపిస్తే సినిమా చూసిన తర్వాత ఇతను ఏం రివీల్ చేయలేదనే ఫీలింగ్ అయితే కలిగేలానే రివ్యూ ఉంటుంది. అందులో నో డౌట్. అలాగే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఆ లవ్ సాంగ్‌లో ట్రైలర్‌లో చూపించిన 'ఖైరా అద్వానీ' గారి బికినీ షాట్స్ ఉంచారు. అవేమి ట్రిమ్ చేయలేదు. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. స్టోరీ ఏం పెద్దగా ఉండదులే. వార్ 1 లానే యాక్షన్ మీద డిపెండ్ అయ్యి వెళ్తుందిలే అని ఫిక్స్ అయ్యే వెళ్ళా. ఇక చూసాక నాకైతే ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్ అనే ఫీల్ కలిగింది. ఫస్ట్ హాఫ్ ఎంత బావుందో, సూపర్‌గా ఉందే. ఎన్టీఆర్ గారిని 'హృతిక్ రోషన్' గారి కంటే ఎక్కువ ఎలివేట్ చేసేస్తున్నారు. సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంటుందేమో అనుకుంటే, సెకండ్ హాఫ్ అంతా కంటెంట్ వైస్ కూడా డల్‌గానే ఉంది. ఎన్టీఆర్ గారిని చాలా సార్లు ఎలివేట్ చేసినా కానీ, సెకండ్ హాఫ్‌లో ఆయన ప్రియారిటీ తగ్గడంతో పాటు, సినిమా కంటెంట్ కూడా ఏదో ముందుకు వెళ్తుందా అంటే వెళ్తుంది అన్నట్టే ఉంటుంది. థ్రిల్ పోయింది, టెన్షన్ బిల్డ్ అవ్వలేదు. ఇంట్రెస్టింగ్‌గా లేకుండా పోయింది సెకండ్ హాఫ్. ఇలా అన్నానని చెప్పి 'హృతిక్ రోషన్' గారిని ఎలివేట్ చేసేసారని కాదు. ఏదో 'హృతిక్ రోషన్' గారి ఇంట్రో సీన్ తప్ప ఆయన ఎలివేట్ అయింది కూడా పెద్దగా లేదు. బ్యాలెన్స్ చేశారులెండి ఇద్దరిని. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఫస్ట్ హాఫ్‌కి కాలర్ ఎగరేస్తారు. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎండ్ క్రెడిట్స్ ఉన్నాయి. ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంది. దాంతో పాటు నెక్స్ట్ ఫిల్మ్ నేమ్ కూడా అనౌన్స్ చేశారు. సినిమా అయిపోయిందని వెళ్ళిపోకండి. జస్ట్ 1 మినిట్ ఉంటుందంతే. స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చాలా రొటీనే. ఒక సీక్రెట్ మిషన్ మీద కబీర్ వెళ్తాడు. మధ్యలో వచ్చే అడ్డంకులు. ఇందులో విక్రమ్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు అతనికి ఎదురెళ్లారు? ఎలా ఎదురెళ్లారు? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. 'హృతిక్ రోషన్' గారికి అండ్ ఎన్టీఆర్ గారికి ఇద్దరికీ వాళ్ళ మొమెంట్స్ ఉన్నాయి సినిమాలో. కానీ ఫస్ట్ హాఫ్ అంతా ప్యూర్ ఎన్టీఆర్ డామినేషన్ అన్నట్టు చూపించారు. ఎన్టీఆర్ గారు కూడా ఇప్పుడున్నట్టు సన్నంగా ఏం లేరు. బల్క్ బాడీతోనే ఉన్నారు. అండ్ సీన్స్ బాగున్నాయి యాక్షన్ సీన్స్. కొన్నిసార్లు 'జైలు అవకుశ'లో రావణ క్యారెక్టర్ గుర్తొచ్చేది ఆ లుక్స్ అవి చూసి. సినిమా స్టార్ట్ అయిన అరగంట తర్వాత వస్తుంది 'టైగర్ రోర్' మ్యూజిక్‌తో ఎన్టీఆర్ గారి ఎంట్రన్స్. ఫ్యాన్స్‌కి కొన్ని సీన్స్ పండగే ఫస్ట్ హాఫ్‌లో. మెయిన్‌గా ట్రైన్ సీన్ మాత్రం వీఎఫ్ఎక్స్ కొంచెం తేడా కొట్టినా గానీ ఎన్టీఆర్ గారిని ఎలివేట్ చేసిన విధానం నచ్చింది. ఇక 'హృతిక్ రోషన్' గారు యాజ్ యూజువల్‌గా ప్రెజెన్స్ ఒకటి చాలంటే యాక్ట్ చేశారు. 'ఖైరా అద్వానీ' గారు ఇంకా లవ్ ఇంట్రెస్ట్ రోల్ ప్లే చేశారు. ఆ రోల్ పీకేసినా ప్రాబ్లమ్ ఏం లేదు. 'అనిల్ కపూర్' గారు ఇంకా 'ఆశుతోష్ రాణా' గారు ఉన్నంతలో పర్లేదు. మిగతా వాళ్ళకి రోల్స్ చాలా తక్కువ. మెయిన్‌గా ఎన్టీఆర్ గారు అండ్ 'హృతిక్ రోషన్' గారే ఎక్కువ కనిపిస్తారు. సినిమాలో ఫ్లో ఎలా ఉంటుందంటే ముందుకెళ్తున్న కొద్దీ ఏదో ఒకటి రివీల్ అవుతూనే ఉంటుంది. అందుకే ట్రైలర్ కట్‌లో అసలు ఏ విషయం కూడా రివీల్ చేయకుండా కట్ చేయాల్సొచ్చింది. ఎక్స్‌పెక్టేషన్స్ అందుకే తగ్గాయి. అవన్నీ ఫస్ట్ హాఫ్‌లో తెలుస్తాయి. అందుకే ఎంగేజింగ్‌గా ఉంది ఫస్ట్ హాఫ్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 'కబీర్‌ది' యాజ్ ఇట్ ఈజ్ 'వార్ 1' ఫాలో అప్పే. 'విక్రమ్‌ది' ఇంకొంచెం బెటర్‌గా అయితే బావున్ను. ఏదో విలన్ మ్యూజిక్‌లా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ బానే ఉంది. చాలా రిచ్‌గా కనిపించింది మూవీ. మైనస్ పాయింట్స్. లాజిక్స్ లేకపోయినా గానీ ఒక మంచి ఫస్ట్ హాఫ్ తర్వాత ఆ రేంజ్‌లో లేని సెకండ్ హాఫ్ అండి. నథింగ్ ఎక్సైటింగ్. అండర్ కవర్ ఆపరేషన్స్‌లా ఎక్కడా అనిపించదు. ఖలీల్ అంటారు, సారంగ్ అంటారు ఏదేదో జరుగుతూ ఉంటుంది వాళ్ళకి నచ్చినట్టు. అప్పటి వరకు స్టోరీని ఫాలో అయిన సినిమా సడెన్‌గా 1-1 వార్‌లా నువ్వా నేనా అన్నట్టు మారిపోతుంది. అసలు స్పై ఫిల్మ్‌లా లేదు. స్పై అనే పేరుతో యాక్షన్ ఫిల్మ్ తీసినట్టే ఉంది. వీకెస్ట్ క్లాష్ బ్యాక్ అని చెప్పాలి. ఎమోషనల్‌గా బావుంది అనుకుంటాం. స్టార్ట్ అవ్వడం. కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ మాత్రం చాలా సిల్లీగా ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ ఏదో కొంచెం ఎలివేట్ అవుద్ది ఎమోషన్‌తో. స్టార్టింగ్ పోర్షన్స్ కూడా అందరికీ అర్థమయ్యేలా కాకుండా కొంచెం కాంప్లికేటెడ్‌గానే తీశారు. లవ్ సాంగ్ అక్కర్లేదు. కలిస్తే ఎవరెవరైతే చంపేద్దాం అనే ఆశయంతో ఉంటారో వాళ్ళే కలిస్తే ఫ్రెండ్స్‌లాగా మాట్లాడుకున్నట్టు చూపిస్తారు. ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్స్ చూడడానికి బాగున్నా గానీ లాజిక్స్ పట్టించుకునే వాళ్ళకి ఎక్కకపోవచ్చు. ట్రైన్ సీన్ దగ్గర వీఎఫ్ఎక్స్ తగ్గింది. కొంచెం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చుండాల్సింది. ఫైట్స్‌లో లాజిక్స్ మర్చిపోవడమే. అదేదో ఒక చిన్న డివైస్ ఉంటుంది 'హృతిక్ రోషన్' గారి చేతిలో. అది ఓపెన్ చేయగానే బల్లాదేవ గదిలో నుండి వచ్చినట్టు పెద్ద థాడొచ్చేస్తుంది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, మరీ 2 కాలర్స్ ఎత్తేసేంత రేంజ్‌లో లేదు. కానీ ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. సెకండ్ హాఫ్ బిలో యావరేజ్‌గా ఉంది. సో, అందుకే ఒకసారి చూడొచ్చనే ఫీలింగ్ కలిగింది. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఫస్ట్ హాఫ్‌కి సాటిస్ఫై అయిపోతారు. సెకండ్ హాఫ్ మాత్రం ఎంత కాదనుకున్నా కానీ 'హృతిక్ రోషన్' గారికి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వాలి అన్నట్టుగా ఉంటుంది. ఎన్టీఆర్ గారి ప్రెజెన్స్ అని కాదు గానీ, అట్ ద సేమ్ టైమ్ ఎంగేజ్‌మెంట్‌లో కూడా డల్ అవుతుంది సెకండ్ హాఫ్. గుడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై ఎ బిలో యావరేజ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.